చట్టసభలలో అవకాశం ఉంటుంది. భవిష్యత్తులో వాళ్ళ సమస్యల గురించి మనం మాట్లాడడం కాదు, వాళ్ళ సమస్యల గురించి వాళ్ళే మాట్లాడే ఒక హక్కు వాళ్ళకు వస్తుంది. తప్పకుండా రేపటి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఎక్కడికక్కడ కార్పొరేషన్లో కనీసం ఒక్కరినన్నా ఈ థర్డ్ జెండర్ వాళ్ళను మనం కార్పొరేటర్లుగా నామినేట్ చేసి అక్కడికి పంపిస్తే, ఈరోజు మైనారిటీ కోటాలో మైనారిటీస్ని మనం కోఆప్షన్ తీసుకుంటున్నాం. వివిధ జిల్లా పరిషత్తుల్లో వివిధ మున్సిపాలిటీలలో మైనారిటీలు ఎన్నిక అవ్వడానికి అవకాశం తక్కువ ఉంటుంది కాబట్టి కోఆప్షన్ మెంబర్స్ కింద మనం వీటిల్లో నామినేట్ చేస్తున్నాం. అదే విధానాలలో ట్రాన్స్జెండర్స్ను కూడా మనము కోఆప్షన్ మెంబర్స్గా ఈ కార్పొరేషన్లో పంపిస్తే వాళ్ళు వాళ్ళ సమస్యల మీద మాట్లాడుకోవడమే కాకుండా మాకు కూడా ఈ సమాజంలో మేము భాగస్వాములము, ఈ సమాజంలో ఆడవాళ్లతో మగవాళ్లతో సమానంగా మాకు అవకాశాలు ఉన్నాయి. ఈ ప్రభుత్వం మమ్మల్ని కూడా మానవత్వంతో చూస్తుంది, మమ్మల్ని మనుషులుగా గుర్తిస్తుంది. ఈ ప్రభుత్వం మాకు అండగా నిలబడ్డదని వాళ్ళు కూడా భావించే అవకాశం ఉంటుంది. కాబట్టి రేపటి మున్సిపల్ ఎన్నికలలో వాళ్ళని కోఆప్షన్ మెంబర్లుగా మున్సిపల్ కార్పొరేషన్లలో మనము కోఆప్ట్ చేసుకుంటే బాగుంటుంది. ఇది నా ఆలోచన. తప్పకుండా రేపు జరగబోయే మంత్రివర్గ సమావేశంలో దీనికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకుంటే కూడా సముచితంగా ఉంటుంది అని నేను భావిస్తున్నా. అదేవిధంగా వృద్ధ తల్లిదండ్రులు వాళ్ళ రెక్కల కష్టం, వాళ్ళ రక్తాన్ని చెమటగా మార్చి తమ పిల్లల్ని తాము తిన్నా తినకపోయినా రూపాయి కూడబెట్టి వాళ్ళకు ఆస్తులు కానీ విద్యలు కానీ అన్నిటిని అందిస్తే వాళ్ళు వయసు మీద పడ్డప్పుడు కొంతమంది ఆ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తున్నారు. అందుకే ఈరోజు వయసు మీద పడిన వాళ్ళకు ఒక రిక్రియేషన్ ప్లేసు అక్కడ అందులతో దేశంలోనే మొట్టమొదటిసారి వయసు మీద పడిన కుటుంబ సభ్యులకు ఈరోజు ప్రభుత్వమే కుటుంబంగా మారి వాళ్ళందరినీ ఒక దగ్గరికి తీసుకొచ్చి వాళ్ళందరినీ కూడా ప్రణామ్ పేరు మీద వాళ్ళందరినీ ఒక దగ్గరికి చేర్చి వాళ్ళకు అవసరమైన మానసిక ఉత్సాహాన్ని అందించడమే కాకుండా ఈ సమాజం కోసము తమ కుటుంబ సభ్యుల కోసం సర్వం త్యాగం చేసిన తల్లిదండ్రులను ఆదుకోవాలని ఈరోజు ప్రణామ్ కార్యక్రమాన్ని కూడా మన ప్రభుత్వం తీసుకున్నది. మొన్న జరిగిన గ్రూప్ 1 గ్రూప్ 2 నియామక పత్రాలు అందించిన సందర్భంగా నేను ఒక మాట చెప్పిన. ఇక్కడ సెలెక్ట్ అయిన ప్రభుత్వ ఉద్యోగులు 90% పేద కుటుంబాల నుంచి గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళే ఎక్కువ ఉన్నారు. మీకు ఈరోజు చదువు వచ్చి ఉద్యోగం వచ్చిన తర్వాత మీకు శ్రీమంతులైన తల్లిదండ్రులు పిల్లల్ని ఇస్తే పెళ్లి చేసుకొని అత్తగారే మాకు కావలసిన వాళ్ళు తల్లిదండ్రుల పట్ల నిర్లక్ష్యం వహించే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఎవరైనా తల్లిదండ్రుల పట్ల నిర్లక్ష్యం వహించి వాళ్ళకు జీవనాధారం లేకుండా చేస్తే మీ జీతాలలో 10 నుంచి 15% కోత విధించి సరాసరి ఆ తల్లిదండ్రుల ఖాతాలలో మీ ప్రతి నెల జీతము తల్లిదండ్రుల ఖాతాలకు పోయేటట్టు చట్టం తీసుకొస్తే రేపు జరగబోయే బడ్జెట్ సమావేశాలలో మా మిత్రులు దామోదర్ రాజనరసింహ గారు ఈ చట్టాన్ని ఏ విధంగా పొందుపరచాలనో, ఎవరైతే పిల్లలు ప్రభుత్వ ఉద్యోగాలలో ఉన్నారో తల్లిదండ్రులకు వాళ్ళ జీతాలలో కొంత ఇవ్వాలి. కష్టపడి పెంచి విద్య నేర్పి ప్రయోజకులుగా తల్లిదండ్రులు మారుస్తే ప్రయోజకులు అయిన తర్వాత తల్లిదండ్రుల పట్ల కొంతమంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఎలాంటి ఫిర్యాదు మనకు ఆ స్థానిక ఎంఆర్ఓనో లేకపోతే ఎంపీడీఓ దగ్గర తల్లిదండ్రులు మా పిల్లలు మమ్మల్ని చూసుకోవడం లేదని ఏదైనా ఫిర్యాదు ఇస్తే ఆ ఫిర్యాదు పరిశీలించి వాళ్ళ పిల్లలు ప్రభుత్వ ఉద్యోగస్తులైతే వాళ్ళ జీతాలలో 10 నుంచి 15% కోత విధించి సరాసరి ఆ తల్లిదండ్రుల ఖాతాలకు పోయే విధంగా మనం చట్టంలో మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. వివిధ కారణాల చేత తల్లిదండ్రుల పట్ల నిర్లక్ష్య వైఖరితో ఉన్న వాళ్ళను సరైన దారిలో పెట్టాల్సిన బాధ్యత మన మీద ఈ ప్రభుత్వం మీద ఉన్నది. ఎందుకంటే తల్లిదండ్రుల బాధ్యత తీసుకోవడం లేదు అని అంటే సమాజం పట్ల ఏమాత్రం బాధ్యత లేదు మనం భావించవచ్చు.
ఎవరైనా వ్యవసాయ కూలీ అయినా లేకపోతే చిన్న చిన్న కమతాల రైతులైనా లేదా ప్రభుత్వ ఉద్యోగులైనా తల్లిదండ్రుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వయసు మీద పడి వయసు ఉన్నంత కాలం మీకోసమే కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకొని పెంచి పెద్ద చేసి మిమ్మల్ని ప్రయోజకులను చేసి సమాజంలో ఒక గుర్తింపు తీసుకొస్తే ఆ గుర్తింపు వచ్చిన తర్వాత తల్లిదండ్రుల పట్ల నిర్లక్ష్య అవలంబిస్తే దాన్ని బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉన్నది. తప్పకుండా దాన్ని సరిదిద్దుతామని కూడా నేను ఈ వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్నాను. దానికి సంబంధించి సవరించి ఈరోజు తప్పకుండా ఈ రకమైన చర్యలు చేపడతాం. అదేవిధంగా 100% తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి వైద్యాన్ని అందించాలనేదే మా ఉద్దేశం. ఇంతకుముందు మిత్రులు దామోదర్ రాజనరసింహ గారు తలసేమియా గురించి ఇతర సమస్యల గురించి కొన్ని సూచనలు చేసిండ్రు. రాబోయే రోజుల్లో రేపటి బడ్జెట్ సమావేశాలలో హెల్త్ పాలసీ తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి పౌరుడికి 100% ప్రభుత్వం వైపు నుంచి వైద్యాన్ని అందించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. హాస్పిటల్కి వెళ్తే ఆస్తులు అన్నీ అమ్ముకునే పరిస్థితులు ఈరోజు మనం చూస్తున్నాం. అందుకే ప్రభుత్వం మీ అందరి పట్ల మానవీయ కోణంతో వ్యవహరించడమే కాకుండా మానవత్వంతో తీసుకునే నిర్ణయాలు మీ జీవితాలలో వెలుగును నింపబోతున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏ లక్ష్యం కోసం సాధించుకున్నామో తెలంగాణ సమాజం స్వేచ్ఛను కోరుకుంటుంది. తెలంగాణ సమాజం సామాజిక న్యాయం కోరుకుంటుంది. తెలంగాణ సమాజం సమానమైన అవకాశాలను కోరుకుంటుంది. సమానమైన అవకాశాలు కల్పించాలి అని మాదిగ ఉపకులాల వర్గీకరణను 40 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉంటే దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా ఈరోజు ABCD వర్గీకరణ చేసి ఆయా శక్తులకు జాతులకు న్యాయం జరిగే విధంగా ఈరోజు మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. తాత్కాలికంగా కొన్ని వర్గాలలో కొంత అసంతృప్తి ఉన్నా దీర్ఘకాలికంగా ఈ వర్గాలన్నీ కలిసి ఉండే అవకాశం ఉంటుంది. ఈరోజు వర్గీకరణ జరిగింది కాబట్టి కొంత కోపతాపాలు ఉన్న భవిష్యత్తులో ఒకరి మీద ఒకరికి అపోహలు తొలగిపోయి వాళ్ళందరూ కలిసి ఉండడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా 100 సంవత్సరాల నుంచి జనగణన జరుగుతుంది కానీ కులగణన జరగలేదు. బ్రిటిష్ పరిపాలనలో కులగణన జరిగింది. మళ్ళీ 100 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో జనగణనతో పాటు కులగణన చేసి ఎవరు ఎంతమంది ఉన్నారో వాళ్ళ దామాషా ప్రకారం వాళ్ళకు నిధులను ఇవ్వాలి, ప్రభుత్వ పరంగా అవకాశాలు ఇవ్వాలి అని ఈరోజు కులగణను కూడా పూర్తి చేసి వాళ్లకు రాజకీయంగా విద్య వైద్యంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలతో పాటు రాజకీయ అవకాశాలు కూడా కల్పించాలని మన ప్రభుత్వము ఈరోజు సమగ్ర కుటుంబ సర్వే పూర్తిగా చేసి ఈరోజు సిపెక్ సర్వే ద్వారా డేటా యాక్యురేట్గా ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం డిప్యూటీ సీఎం ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారి నేతృత్వంలో మన ప్లానింగ్ డిపార్ట్మెంట్ సిపెక్ సర్వే చేసి ఈరోజు తెలంగాణ రాష్ట్రం మొదటి రాష్ట్రంగా నిలబడ్డది. 2026 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం చేయబోయే జనగణన ఈరోజు తెలంగాణ రాష్ట్రం మోడల్నే కాపీ కొట్టి సేమ్ ఏ విధంగా అయితే పోయిన సంవత్సరం తెలంగాణ రాష్ట్రంలో జనగణన కులగణన చేసినామో ఈరోజు కేంద్ర ప్రభుత్వం యాజ్ ఇట్ ఈస్ తెలంగాణ రాష్ట్రం ఏ ప్రక్రియను అవలంబించిందో ఈరోజు కేంద్ర ప్రభుత్వం తొందరలోనే జనగణనలో కులగణనను కూడా చేర్చి ఆ ప్రక్రియ ప్రారంభించబోతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గర్వంగా చెప్పుకుంటుంది, మేము అమలు చేసిన విధానాన్నే ఈరోజు కేంద్ర ప్రభుత్వం తప్పని పరిస్థితుల్లో మా ఒత్తిడికి కేంద్ర ప్రభుత్వం తలవొగ్గి ఈరోజు అదే విధానాన్ని తీసుకురాబోతుంది. దేశానికి మొత్తం తెలంగాణ రాష్ట్రం ఈ విషయంలో ఆదర్శంగా నిలబడ్డదని నేను ఈ వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్నాను. అందుకే మిత్రులారా, సమస్యలు అన్ని పరిష్కారమైనాయని నేను చెప్పను. 2 సంవత్సరాల్లోనే అన్ని పరిష్కరించడం అద్భుతాలు చేసినామని కూడా నేను చెప్పను. కానీ ఉన్న సమస్యల్ని పరిష్కరించడానికి అవసరమైన ప్రణాళికల్ని మన ప్రభుత్వం రచించుకుంటుంది. సమస్యలు ఉన్న వాళ్ళతో చర్చించి వాళ్ళ వైపు నుంచి పరిష్కారానికి అవసరమైన సూచనలు తీసుకొని మా ప్రభుత్వం ముందుకు వెళ్తుంది.
మా ప్రభుత్వం ప్రజల నుంచి వచ్చిన ఆలోచనల్ని అందిపుచ్చుకొని ప్రజలు అందించే సలహా సూచనల్ని తీసుకొని పరిపాలన కొనసాగిస్తున్నాం. అందుకే ఇది ప్రజా పాలన, పేద ప్రజలకు అందుబాటులో ఉండే పాలన. ఈరోజు ఇక్కడ ఇంతమంది ఉన్నారు. ఒకనాడు ఇందులో కాలు పెట్టాలని వచ్చి ఇళ్లలో అక్కడ గేటు బయట గద్దరన్న 4 గంటలు చూసినా లోపలికి రాలేకపోయిండు. మీరు అందరు చూసిండ్రు. కానీ ఇవాళ స్వేచ్ఛగా మీరు లోపలికి వచ్చి మీరు ఇక్కడ కూర్చొని మీ హక్కుల గురించి చర్చించుకునే పరిస్థితి ఈరోజు జ్యోతిరావు పూలే ప్రజాభవన్లో అవకాశం కలిగింది. ఒకనాడు కొద్దిమంది శ్రీమంతులకు పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకు మాత్రమే ప్రవేశం ఉన్న ఈ ప్రాంతంలో ఈరోజు పేదవాడు, నిరుపేద, వికలాంగులు, లేకపోతే ట్రాన్స్జెండర్స్ నుంచి పండు ముదిసి వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి తమ సమస్యల్ని చెప్పుకోవడానికి అవకాశం ఈ ప్రభుత్వం కల్పించింది. ఈ ప్రభుత్వానికి ధర్మగంట ఉన్నది. సమస్య ఉన్నదని ఆ ధర్మగంట ఎవరు కొట్టినా ఇక్కడ వచ్చి వాళ్ళ సమస్యల్ని వింటాం. ఇది ప్రజా సమస్యల్ని పరిష్కరించుకునే ప్రతి వారంలో 2 రోజులు ఇక్కడ ప్రజా వేదిక నిర్వహించి ఐఏఎస్ అధికారులతో పాటు డాక్టర్ చిన్నారెడ్డి గారు ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్, వీలైనప్పుడు మా మంత్రులు కూడా ఇక్కడికి వచ్చి ఆ సమస్యల్ని విని కొన్ని లక్షలాది సమస్యల్ని మనం పరిష్కరించుకుంటున్నాం. ఈ రాష్ట్రంలో సమస్యలు ఉన్నవాళ్ళు ఎక్కడికి వెళ్ళాలోనో తెలియని పరిస్థితి లేదు. ఎక్కడికి వెళ్తే ఆ సమస్యకు పరిష్కారం దొరుకుతుందో ఈ ప్రజలకు స్పష్టత ఉంది. మీ సమస్యల్ని పరిష్కరించడానికి నిరంతరం సచివాలయంలో మా మంత్రులు, మా యంత్రాంగం అందుబాటులో ఉండ్రు. వారంలో 2 రోజులు ప్రజా వేదిక ఇక్కడే నిర్వహించి ప్రజలు సమస్యలను చెబితే వాటిని పరిష్కరించే ఒక వ్యవస్థను ఈరోజు ప్రజలకు అందించినాం. ఇంకా చేయాల్సింది చాలా ఉంది. వాటికి అవసరమైన ప్రణాళికలు రచించుకుంటున్నాం. మీ అందరి ప్రభుత్వానికి అండగా నిలబడండి. తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే అభివృద్ధి చెందిన రాష్ట్రంగా, ఆర్థికంగా బలోపేతమైన రాష్ట్రంగా, పేద ప్రజలకు అండగా నిలబడే మొదటి రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దుకుందామని మీ అందరికీ తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న లబ్ధిదారులకు, అదేవిధంగా వివిధ జిల్లాలలో ఆన్లైన్లో పార్టిసిపేట్ చేసిన అధికారులకు, మా దివ్యాంగ సోదరులకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు మిత్రులారా. ప్రజాపాలన వాణిని ప్రతిబింబిస్తున్న ప్రజావాణి గురించి తెలియజేస్తూ కుటుంబ బంధాలను మరవద్దని, మానవీయ గంధాలను విడవద్దని సందేశం అందించిన ఆనరబుల్ సీఎం గారికి ధన్యవాదాలతో ఇప్పుడు కొంతమందికి ఈ వేదికన ఉపకరణాల పంపిణీ, ఆర్థోపెడికల్లీ హ్యాండ్ క్రాఫ్ట్, చిప్పే దీపిక మోటరైజ్డ్ వెహికల్, తర్వాత ఈ వాహనంలో ఉన్న ప్రత్యేకత ఒక ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది, ఆర్థిక వికాసానికి దోహదం చేస్తుంది. దీపిక కొత్త కాంతితో వెలుగుతుంది. ఈరోజే ఆనరబుల్ సీఎం గారు మరొక అద్భుత అంశాన్ని లాంచ్ చేయబోతున్నారు. ట్రాఫిక్ సంబంధించిన అవేర్నెస్. అదిగో హెల్మెట్ ఇవ్వడం ద్వారా కూడా మరి మన భద్రతను, మన బాధ్యతను గుర్తు చేశారు. ఈ సభ తర్వాత అరైవ్ అలైవ్ ఆనరబుల్ సీఎం గారు లాంచ్ చేస్తారు. అదిగో కంగ్రాచులేషన్స్. ఆ చెల్లికి మీరంతా ఆశీర్వాదాలు అందించాలి. హాయిగా నవ్వుతలే, అందరూ నవ్వాలనేదే ఈ ప్రభుత్వ లక్షణం కూడా. తర్వాత లోకోమోటర్ డిజేబుల్ చెల్లాయి సఖీరా ఉన్నీసా, అమ్మాయికి మొబైల్ బిజినెస్ బ్యాటరీ ట్రై సైకిల్. కంగ్రాట్స్ దీపిక.
అదిగో వాకింగ్ బిజినెస్, మనం వాకింగ్ ఎన్సైక్లోపీడియా అని లేదా మొబైల్ లైబ్రరీ చూస్తాం. ఇది మొబైల్ బిజినెస్. లోకోమోటర్ డిజబిలిటీని ఎదుర్కొని సఖీర్ ఉన్నీసా బిజినెస్ చేయడానికి ముందుకొచ్చారు. తర్వాత గిరిజ రెడీగా ఉండాలి. నెక్స్ట్ గిరిజ. సఖీరా ఉన్నీసా మేడం ముబారక్. భాస్కర్ రాయ్ని గిరిజ, లోకోమోటర్ డిజేబుల్డ్, హైబ్రిడ్ వీల్ చైర్ అటాచ్మెంట్ ప్లస్ వీల్ చైర్స్. ఇందాకే అనుకున్నాం, హైబ్రిడ్ వీల్ చైర్ అంటే బయట ప్రయాణాలకు ఉపయోగపడుతుంది, ఇంట్లో కూర్చొని పనిచేయడానికి కూడా ఉపయోగపడుతుంది. తర్వాత షిండే పురుషోత్తం రెడీగా ఉండాలి. గిరిజ గారికి శుభాకాంక్షలు. షిండే పురుషోత్తం మస్కులర్ డిస్ట్రోఫీతో బాధపడుతున్నారు. మీ బాధను ప్రజాపాలన ప్రభుత్వం గుర్తెరిగి మీకు అండగా ఉంటుందని బ్యాటరీ ఆపరేటెడ్ వీల్ చైర్స్ గివెన్ టు పురుషోత్తంజీ. తర్వాత బాలకృష్ణ రెడీగా ఉండాలి. వైకల్యం అంటే శారీరకం కాదు, వైకల్యం అంటే ప్రయత్న లోపం, వైకల్యం అంటే నైరాస్యం, వైకల్యం అంటే గట్టి సంకల్పం లేకపోవటం. దాన్ని అధిగమించి ముందుకు సాగమంటోంది తెలంగాణ దివ్యాంగుల సంక్షేమ శాఖ. బాలకృష్ణకి శుభాకాంక్షలతో ఉదయ్ కిరణ్. ఉదయ్ కిరణ్ విజువల్లీ ఇంపైర్డ్, ల్యాప్టాప్, హై అండ్ ల్యాప్టాప్ ఇస్తోంది ప్రభుత్వం. ఒళ్ళో ల్యాప్టాప్ ఉంటే యావత్ ప్రపంచం మన ఒళ్ళో ఉన్నట్టే లెక్క. తర్వాత ఉదయ్ కిరణ్. ఉదయ్ కిరణ్ డిగ్రీ విద్యార్థి. ఇందాకే అనుకున్నాం, ఈరోజు బాల భరోసా పిల్లల కోసం, ప్రణామ్ పెద్దల కోసం, నేషనల్ యూత్ డే యువతి యువకుల కోసం ఉదయ్ కిరణ్ ల్యాప్టాప్ ఫర్ డిగ్రీ స్టూడెంట్. తర్వాత షహీం బేగం 5G ఫోన్. షహీం బేగం. మనకు అందుబాటులోకి వస్తున్న టెక్నాలజీ రెండు వైపులా పదునున్న కత్తి లాంటిది. కాబట్టి జ్ఞానాన్ని వాడుకోవటానికి, వ్యక్తి వికాసానికి, కుటుంబ వికాసానికి, రాష్ట్ర వికాసానికి ఉపయోగించుకోవాలి అంటోంది ప్రభుత్వం. ఇప్పుడు శివరాజ్, బైకాని శివరాజ్, లోయర్ లింబ్. షహీన్ బేగంకి శుభాకాంక్షలమ్మా. శివరాజ్ తర్వాత రసూల్ ఖురేషీ తాహా. కోట్లాది రూపాయలు దివ్యాంగుల సంక్షేమం కోసం, వయోధికుల సంక్షేమం కోసం కేటాయిస్తూ ఈ పవిత్ర వేదిక, ఇది రాష్ట్ర స్థాయి వేదిక. ఈరోజు అన్ని జిల్లాల్లో కూడా ఈ సంక్షేమ కార్యక్రమాలు శుభారంభమయ్యాయి. మీరు ఇక్కడ గట్టిగా చప్పట్లు కొడితే తెలంగాణ మొత్తం మారుమోగాలి. ప్లీజ్ గివ్ ఎ బిగ్ హ్యాండ్. థ్యాంక్ యూ. ఇప్పుడు డైరెక్టర్ శైలజ గారు వేదిక పైన పెద్దలకి ఆనరబుల్ మినిస్టర్ గారి చేతుల మీదుగా సన్మానం. మన మినిస్టర్ సభాధ్యక్షులు అడ్ల లక్ష్మణ్ కుమార్ గారు,
ఆనరబుల్ సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి, ఆనరబుల్ హెల్త్ మినిస్టర్ గారికి, ఆనరబుల్ పంచాయతీరాజ్ మినిస్టర్ గారికి మన డిపార్ట్మెంట్ తరఫున ఆత్మీయ సన్మానం. ఆ షేక్ హ్యాండ్లో ఒక ఆత్మీయ స్పర్శ ఉంది. సీఎం గారు శిల్పకళా వేదికలో గ్రూప్ 1, గ్రూప్ 2 సందర్భంలో ఏం చెప్పాడు, ఇవాళ అదే చెప్పాడు. అమ్మా నాన్నలు ప్రత్యక్ష దైవాలు, కుటుంబ బంధాలు మానవీయ గంధాలు మరవద్దని, మరి అలాంటి ఒక హ్యూమన్ టచ్తో అందచేసిన ఇవి. ఇప్పుడు ఇదంతా యువ సేవా సైన్యం డిప్యూటీ కలెక్టర్లుగా, డిఎస్పీలుగా గ్రూప్ 1 విజయం సాధించి తెలంగాణ రాష్ట్ర వికాసం కోసం ఒక ప్రతిజ్ఞ చేసిన యూత్ ఇది. ఆ యువతతో శైలజ గారు